ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మన శరీరానికి 100-90% మందికి పోషకాహార లోపాలు అంటే కొంతమందికి ఒక్కొక్క రకం ఉంటే మరికొంతమందికి వేరే రకాలు ఉంటాయి. ఏదో ఒక లోపం అనేది అందరిలోనే కనపడుతుంది. పోషక లోపాన్ని నివారించుకోవటానికి సప్లిమెంట్లు, ట్యాబ్లెట్లు తీసుకోవటం అనేది మంచి అలవాటు కాదు. ఎమర్జెన్సీకి వాడుకోవాలి. కానీ నిదానంగా మన ఆహారపు అలవాట్లు మార్చుకోగలిగితే, న్యాచురల్గా ఫుడ్ ద్వారా పోషకాలు వెళితే అది ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిదానికి మందు కెమికల్ రూపంలో పంపించడం కరెక్ట్ కాదు. అలాంటి పోషకాలున్న ఆహారాలు మనకి కావాలి. ఈ 3 నెంబర్ 1 పోషకాలున్న ఆహారాలని మీకు ఇప్పుడు ముఖ్యంగా చెప్పబోతున్నాను. మన శరీరానికండి 6 పోషకాలు కావాలి. విటమిన్స్, మినరల్స్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు, ప్రోటీన్స్, మాంసకృతులు, కొవ్వు పదార్థాలు. ఇలాంటి 6 పోషకాలను సమృద్ధిగా అందించే బెస్ట్ ఫుడ్స్ నెంబర్ 1, 2, 3 ఏ ఆహారాలు ర్యాంక్ వైజ్ చూస్తే నెంబర్ 1 ఏది, నెంబర్ 2 ఏది, నెంబర్ 3 ఈ 3 పోషకాలు బాగుంటాయి. కానీ ర్యాంకింగ్ వైజ్ ఏది నెంబర్ 1 అంటే మొలకలెత్తిన విత్తనాలు. ఇది వజ్రంతో పోల్చవచ్చు. అట్లాగే ఇక బంగారం లాంటివి మైక్రో గ్రీన్స్ మరియు డ్రై నట్స్, ఇవి బంగారం లాంటివి. కానీ మొలకలెత్తిన విత్తనాలు వజ్రం ఎందుకయిందంటే అవి కూడా బంగారం లాంటివి, నెంబర్ 1. కానీ మొలకొచ్చేసరికి అది వజ్రంగా మారిపోతుంది. అలాగే మైక్రో గ్రీన్స్ కూడా మొక్కకి చిన్నగా ఉన్నప్పుడు బంగారమే, మొక్క పొడవయ్యేసరికి వజ్రం అయిపోతుంది. అందుకని మొలకలు వచ్చిన విత్తనాలు, మైక్రో గ్రీన్స్ ఇట్లాంటివన్నీ వజ్ర సమానం. అంటే బాదం, జీడిపప్పులు, పిస్తా పప్పులు ఇవన్నీ బంగార సమానమే, వజ్రంగా వాటి విలువ ఉండదు. కానీ స్ప్రౌట్స్, మైక్రో గ్రీన్స్ వజ్ర సమానమని ఎందుకు అని చెప్పొచ్చు అంటే, మనం ఎప్పుడైతే గింజల్ని నానపెట్టేస్తామో ఈ నానపెట్టిన గింజలో ఉండే బీజం డివిజన్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. నానేసరికి గాలిలో ఉండే నత్రజని కొన్ని కెమికల్ రియాక్షన్ జరిగి ఇక లోపల ఉన్న బీజం బయటికి రావటం మొదలెడుతుంది. నీళ్ళలో తీసి బయట ఆరబెట్టి లేదా మూట కట్టేసామనుకోండి, మొక్క బయటకు వస్తుంది. 2 రోజులకి ఇంత పొడుగు మొక్క వస్తుంది. బయటకు వచ్చిన ఈ మొలకలన్నీ కూడా మైక్రోన్యూట్రియంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్గా ఉంటాయి. అంటే గింజకు బయటకు మొక్క వచ్చింది అంటే ₹2 అయిపోయినట్టు. 2 రోజుల్లో దాని విలువ డబుల్ అయిపోతుంది. అందుకే నేను అంటాను 2 ఎండు గింజలు ఈజుకోట ఒక మొక్క వచ్చిన గింజకు సమానము అని. అంత వాల్యూస్ పెరిగిపోతాయి. అందుకని అన్నిటికంటే నేచర్లో లభించే ఆహారాలన్నిట్లో అంటే కూరగాయలు, ఆకుకూరలు, దుంపకూరలు, పళ్ళు, మాంసాహారాలు, చిరుధాన్యాలు ఇన్ని తింటున్నాం కదా మనం. వీటన్నిటికంటే ఎక్కువ పోషకాలు, ఎక్కువ బలాన్ని ఇచ్చే, ఎక్కువ ప్రోటీన్ ఇచ్చే ఏకైక ఆహారం విత్తనాలే. 25% దగ్గర ప్రోటీన్ విత్తనాల్లో ఉంటుంది, 20 నుంచి 25 మధ్యలో. అలాంటి హై ప్రోటీన్ విత్తనాలని స్ప్రౌటింగ్ చేసాము అంటే పోషకాలు పెరుగుతాయి. ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి మైక్రోన్యూట్రియంట్ చాలా ఎక్కువ ఉంటాయి. దీనితో పాటు గింజలకు మొలక కట్టాము అంటే తేలిగ్గా డైజెషన్ అవుతాయి. అందులో ఎంజైమ్స్ బాగా ప్రొడ్యూస్ అవుతాయి, అన్నీ బ్రేక్ డౌన్ అవుతాయి, సులభంగా డైజెషన్ అయ్యే స్థితికి. అందుకని మన శరీరానికి కావలసిన విధంగా కన్వర్షన్ జరుగుతుంది స్ప్రౌటింగ్ వచ్చినప్పుడు. అందుకని అలా మొలక కట్టడం వల్ల ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ బాగా వస్తాయి. అందుకని గింజల్ని మొలక కట్టడం అనేది బంగారం లాంటిదని వజ్రంగా మార్చుకునే మెకానిజం. ఇప్పుడున్న హార్మోన్ సమస్యలన్నిటికీ నెంబర్ 1 పరిష్కారం స్ప్రౌట్స్. అందుకని పిల్లలు పుట్టకపోయినా, ఎగ్గ క్వాలిటీ సరిగా లేకపోయినా, అట్లాగే AMH లెవెల్ కొద్దిగా సరిగా లేకపోయినా, మగవాళ్ళకి వీరికణాల మోటిలిటీ సరిగా లేకపోయినా, థైరాయిడ్ సమస్యలు, పీరియడ్స్ ప్రాబ్లమ్స్, మెనోపాజ్ లక్షణాలు, PMS సిమ్టమ్స్ ఇట్లాంటివన్నిటినీ తగ్గించడానికి అన్వాంటెడ్ హెయిర్ కానించి స్ప్రౌట్స్ బెస్ట్ మెడిసిన్ అనుకోండి. మెడిసినల్ ఫుడ్ స్ప్రౌట్స్, హార్మోనల్ డైట్ అంటే స్ప్రౌట్స్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాంటి స్ప్రౌట్స్ని ఎక్కువ పోషకాలు ఉన్న నెంబర్ 1 ఆహార జాబితాలో మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇక 2వ రకం, ఇంకొంచెం గ్యాస్ తగ్గాలి, స్ప్రౌట్స్ తినలేకపోతున్నాం అనుకున్న వాళ్ళు మైక్రో గ్రీన్స్, తోటకూర విత్తనాలు, ఇతర కొన్ని గింజల రకరకాలు ఉంటాయి కదా, మనకు ఆవాలు కాడి నుంచి అన్నిటినీ మైక్రో గ్రీన్స్లా పెంచుకోవచ్చు అనమాట. ఇప్పుడు పెసలు కూడా మైక్రో గ్రీన్లా పెంచవచ్చు మీరు. అట్లాగే ఇట్లా ప్రతిదాన్ని ఒక 3 రోజులు 4 రోజులు ఉంచితే ఇంతంత పొడుగులు 3 అంగుళాలు 4 అంగుళాలు 5 అంగుళాలు మొలకలు వచ్చేస్తాయి. ఆకు బయటకు వస్తుంది మొక్క నుంచి. అలా మైక్రో గ్రీన్స్ తయారు చేస్తే ఇంకా తేలిగ్గా డైజెషన్ అవుతాయి.
ఇంకా సూక్ష్మ పోషకాలు బాగా పెరుగుతాయి. అందుకని ఈ మధ్య వరల్డ్ వైడ్ అంతా మైక్రోగ్రీన్స్ మీద పడ్డారు. ఆరోగ్యం కావాలంటే మైక్రోగ్రీన్స్ పెంచుకోవాలని అందరిళ్లలో మైక్రోగ్రీన్స్ని ఇట్లా పెంచుకొని కట్ చేసుకుని చక్కగా సాలడ్స్ లాగా కొద్దిగా ఫ్రూట్ ముక్కల్లో కానీ స్ప్రౌట్స్లో కానీ ఆ మైక్రోగ్రీన్స్ ఇట్లా చల్లుకుని కనుక తినేయగలిగితే బాగుంటుంది. దాని మీద కావాలంటే కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా జీలకర్ర ధనియాల పొడి ఇట్లాంటివి కొంచెం చల్లుకొని నిమ్మరసం పిండుకోండి. కావాలంటే కొంచెం తాటి బెల్ల పొడి ఇట్లా చల్లుకోండి. వాటి టేస్ట్ ఇబ్బంది లేకుండా మీకు మంచిగా వెళ్ళిపోతుంది అనమాట. అందుకని బెస్ట్ సొల్యూషన్ మైక్రోగ్రీన్స్. అందుకని ఇది వజ్ర సమానం అని గుర్తుపెట్టుకోండి. కానీ ఆ గింజలుగా ఉన్నప్పుడు బంగారమే, కానీ మొలక వచ్చింది, మొలక మరి పొడవుగా వచ్చింది కాబట్టి వజ్ర సమానము. ఇక మూడవది ఎండు విత్తనాలు, అంటే పుచ్చగింజలు, ప్రొద్దుతిరుడు పప్పు, గుమ్మడి గింజల పప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, వాల్నట్స్, జీడిపప్పు, చియా సీడ్స్, ఇలా అవిసె గింజలు, ఇలాంటివన్నీ, కొబ్బరి, వేరుశెనగ పప్పులు, నువ్వులు, ఇవన్నీ అత్యధికమైన బలాన్ని, ఎక్కువ ప్రోటీన్ని, ఎక్కువ పోషకాలని అన్ని రకాలుగా అందించే బెస్ట్ ఆహారం అంటే విత్తనాలు. ఈ విత్తనాలని ప్రతిరోజు కంపల్సరీ తినాలని నియమం పెట్టుకోవాలి. ఈ విత్తనాలు తినేటప్పుడు నానపెట్టుకుని తినాలి. అందుకని ఏ విత్తనాలు దేనికి నెంబర్ 1 నేను చాలా వీడియోస్లో చెప్పుంటాను, మీరు అట్లా చూసి ఉపయోగించుకోవచ్చు. ప్రతిరోజు 3-4 విత్తనాలనైనా కంపల్సరీ నానపెట్టుకుని ఎక్కువ మొత్తంలో ఆ విత్తనాలు తినాలని గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ నట్స్ మన ఆహారంలో దినచర్యలో ఒక భాగం కావాలి. ప్రతిరోజు 25-30% మన ఆహారంలో విత్తనాల లోపలికి వెళ్ళాలి ఇట్లాంటివి. అందుకని వీటి వల్ల మీకు అసలు అన్ని సమస్యలు, బలం అంటే తిరుగులేంది. మేకా కోడి కంటే మరి 6 times బలం ఎక్కువ ఈ విత్తనాలని, 5 times 6 times. కాబట్టి ఈ పోషకాల కోసం మనం ఆలోచిస్తున్నాం కాబట్టి మంచి పోషకాలు ఉన్న నెంబర్ 1 ఆహారాలు ఈ 3 అని గుర్తుపెట్టుకుని అందరం ఇలాంటి వాటిని తింటూ పిల్లలకు పెడదామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.